సంవత్సరం గల కారణం 2 కొత్తగా 2 నిమిషాల్లో మంచి తర్వాత సార్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది అత్యంత వేగంగా ఎలాగో చాపక నీరులో విస్తరిస్తుందనేది, ఈ వ్యాధికి గల లక్షణాలు, అలాగే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అది ఈ వ్యాధి సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఈ వ్యాధి గుర్తించడానికి ఖచ్చితంగా ఎటువంటి పరీక్షలు చేయించుకోవచ్చు అనేది మనం సార్ మాటల్లో విన్నాం సార్. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో లంగ్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తాను. సో ఈరోజు మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల్లో లంగ్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంతకుముందు మనం లంగ్స్ అనగానే టీబీ అని, నిమోనియా అని, లేకపోతే ఇంటర్స్టిషియల్ డిజీజ్ అని చాలా రకాలుగా మనం విన్నాం. లంగ్ డ్యామేజ్ అని కోవిడ్లో మనం ఎన్నిసార్లు చూసాం. సో ఇప్పుడు ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నానంటే, ఇంతకుముందు అంటే 2002 వరకు లంగ్ క్యాన్సర్ అనేది 2వ నెంబర్లోనో 3వ నెంబర్లో ఉంది ప్రాణాలు తీయడంలో ప్రపంచం మొత్తంలో. ఇప్పుడు నెంబర్ 1. సో మనం చూస్తే ప్రపంచం మొత్తంలో 18 లక్షల మంది ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ 18 లక్షల్లో మన దేశం 60 నుంచి 65 వేల మంది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా పెద్ద నెంబర్ అండి. ఇది మనకు తెలిసి ఏది హాస్పిటల్స్కి వెళ్ళి మనం చెక్ చేయించుకొని టెస్టులు చేయించుకున్న వాళ్ళల్లో తెలిసిన నెంబర్, తెలియకుండా ఇంకా ఎక్కువ ఉంటుందండి. సో దీనికి ఎందుకని ఈ క్యాన్సర్ ఇలా విపరీతంగా పెరగడం, ఇది విపరీతంగా పెరగడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఉన్నాయండి. మొదటగా అలవాటు, ఏది పొగాకు రిలేటెడ్ అలవాటు, అంటే పొగాకు నవలడం, పొగాకు పీలవడం, ముక్కు పొడుగులాగా వాడడం, ఆర్ పొగాకు కాకుండా కూడా ఈ గంజాయిలు, గుట్కాలు ఇలాంటివి కూడా మన ఊపిరితిత్తుల మీద చెడు ప్రభావం చూపించి మన బాడీలో ఉన్న ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలే ఎక్స్ట్రా పెరిగి అదొక గడ్డలాగా మారి అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ప్రాణాలు తీస్తుంది. దీన్నే మనం లంగ్ క్యాన్సర్ అంటాం. సో ఈ లంగ్ క్యాన్సర్కి మెయిన్గా పొగాకు ఒకటేనంటే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కట్టెలు పొయ్యి వాడడం, ఆర్ మనం వంటలు చేసేటప్పుడు హోటల్స్లో పిడకలు వాడడం, ఎటువంటి పొగ ఎక్కువగా మనం పీల్చినా అది మనల్ని దెబ్బతీస్తుంది. రెండోది, మనకి ప్రపంచం మొత్తంలో ఒక స్టడీ చేశారండి, ఏంటి పొగాకు వాడడం ఎంత ఉంది అనేది. 15 నుంచి 25 వయసు వాళ్ళలో ఆల్మోస్ట్ 30% జనాలు పొగాకు వాడుతున్నారు. డిఫరెంట్ ఫార్మ్స్, అంటే సిగరెట్ కావచ్చు, నవలడం కావచ్చు, పిలవడం కావచ్చు. కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్లు, ఇవి కూడా కాదు. వేప్కి అయితే అసలు అద్దే లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఎలక్ట్రానిక్ వేప్ సిగరెట్లో తక్కువ ఉంటుంది పవరు, అందుకని ఇది మానడానికి ఉపయోగపడుతుందని. తప్పు. ఎందుకంటే దాంట్లో ఎన్ని పఫ్ఫులు పీలుస్తున్నారు అనేది వాళ్ళకి లెక్క లేకుండా వాడుతున్నారు. సో దానివల్ల డేంజర్ ఇంకా విపరీతంగా ఉంది. సో ఈ చిన్న ఏజ్ వాళ్ళలో ఉన్న అలవాటు వల్ల వాళ్ళు ఒక మిడిల్ ఏజ్ అంటే 45-50 సంవత్సరాలకు వచ్చేసరికి ఏదర్ చుట్టాలకు సంబంధించిన జబ్బు లైక్ సిఓపిడి లేకపోతే ఈ లంగ్ క్యాన్సర్ బాగా పడుతున్నారు. ఇంతకుముందు ఇప్పుడు 18, 16, 18, 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను చూసేవాడిని 50, 60, 70 ఏళ్లలో లంగ్ క్యాన్సర్ గడ్డలు చూసేవాడు. 25, మొన్న 18 లేటెస్ట్గా నేను చూసాను. ఎందుకు ఏంటి అనే రీజన్ లేదండి, అలా ఉంది. సో ఓవరాల్గా క్యాన్సర్స్ అంటే ఒక 10 మందిని తీసుకుంటే కనీసం ఒక్కళ్ళన్నా క్యాన్సర్ బారిపడుతున్నారు ప్రపంచం మొత్తం. సో ఈ లంగ్ క్యాన్సర్లో కూడా 4 లంగ్ క్యాన్సర్లు చూస్తే ఒకళ్ళకో ఇద్దరికో స్మోకింగ్ లేకుండా కూడా వస్తుంది. సో స్మోకింగ్ ఉంటేనే లంగ్ క్యాన్సర్ వస్తుందనేది తప్పండి, వేరే కారణాలు కూడా. సో ఇండోర్ పొల్యూషన్, బయట వెహికల్ పొల్యూషన్ పెరగడం, ఆర్ మైన్స్లో పనిచేసేవాళ్ళు, ఆర్ రాళ్ళు కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా ఉంటాయి. సో దీనికి ఏంటి అంటే మనం అవగాహన క్రియేట్ చేయడం కోసమే మీ ఫ్రెండ్స్ ద్వారా నేను ఈ ప్రెస్ మీట్ రిక్వెస్ట్ చేసింది. సో యశోద హాస్పిటల్ తరఫున ప్రెస్ మీట్లు కానీ, ఆన్లైన్ మీట్స్ కానీ, 1-to-1 మీట్స్ కానీ మేము రెగ్యులర్గా అవేర్నెస్ కోసం కండక్ట్ చేస్తాం. సో ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ ఏంటి అంటే మనం లేట్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మన దేశంలో. అంటే మనం కనుక్కొని ఈ పలానా పర్సన్కి ఇది ఉంది అని తెలుసుకునే లోపలనే అది అవయవాలు దాటి స్ప్రెడ్ అయిపోయి స్టేజ్ 4, స్టేజ్ 3కి వెళ్ళిపోయి వాళ్ళకి మ్యాక్సిమం 6 నెలలు, సంవత్సరం కన్నా బతకట్లేదు ఎంత వైద్యం చేసినా. సైన్స్లో ఇంతకుముందు పెద్ద పెద్ద గడ్డలు అయితేనే మేము బయాప్సీ చేయడానికి కుదిరేది మాకు. ఇప్పుడు లిటరల్ 1 సెంటీమీటర్ అంటే ఈ సైజు 1 సెంటీమీటర్ కంతి కనిపించినా కూడా వదలట్లేదు ఈ రోజుల్లో.
ఎందుకు అది క్యాన్సర్ కావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ ఉంది ఏంటి, పలానా మనిషి స్మోక్ చేస్తాడు, పొగాకు వాడుతాడు, ఖచ్చితంగా మనం బయాప్సీ చేయాలి. ఈ 1 సెంటీమీటర్ కంతును కూడా ఒక లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో. మన ఇండియా మొత్తంలోనే ఫస్ట్ టెక్నాలజీ. దీన్ని కోన్ బీమ్ సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. అంటే నావిగేషన్ బ్రాంకోస్కోపీ అని ఒక ఎండోస్కోపీ ద్వారా ఎక్కడైతే ఇది దాగి ఉన్నదో అక్కడికి వెళ్ళి ఒక ముక్క తీయడం జరుగుతుంది. ఎలా ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ ఎలా ఉంది, నావిగేషన్ ఇటు తిరగండి అటు తిరగండి, అదేవిధంగా మాకు నావిగేషన్ బ్రాంకోస్కోపీ అని ఈ టెక్నాలజీలో ఏంటంటే ఎక్కడుంది కంతి అని దారిస్తుంది. దారిచ్చి అక్కడికి వెళ్ళాక ఆ కంతిని ఈవెన్ 1 సెంటీమీటర్ ఈ సైజ్ నాడ్యూల్ కూడా బయాప్సీ చేసి కనుక్కోవడం లాంటివి మేము చేస్తున్నాం. దీంతో పాటుగా రొటీన్గా ఛాతీలో నీరు చేరడం. ఎందుకు వస్తుంది నీరు? మన దేశంలో కామనిస్ట్ టీబీ ఫామ్లో దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటాం, లేకపోతే మాలిక్యులర్ థెరపీ అంటాం. సో ఏ క్యాన్సర్ జీన్ ఉందో దానికి ఆ ట్యాబ్లెట్ పెడితే వాళ్ళకి ఆ కంతులు కంట్రోల్ వస్తాయి. ఇంతకుముందు మనం స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే 6 నెలలు దాటి బతికేవాళ్ళు కాదు. నాకు ఇప్పుడు 15-20 మంది పేషెంట్లు ఉన్నారు స్టేజ్ 4. గత సంవత్సరం నుంచి హ్యాపీగా మందులు వేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మోర్ దెన్ 2 years సర్వైవల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ట్యాబ్లెట్ థెరపీతో వాళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు, భయం తగ్గి హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారు. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే రీచ్ అవ్వలేని ఏరియాస్ ఉంటాయి, అంటే ట్యాబ్లెట్స్ కూడా పనిచేస్తాయి లేదో డౌట్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇస్తాం. రేడియేషన్ అంటే కరెంట్ ద్వారా థెరపీ ఇస్తాం. ఆ కరెంట్ ద్వారా ఇచ్చే థెరపీ ఏదైతే ఉందో అది కూడా బెస్ట్ రేడియేషన్ ఉన్న పరికరం అయితే కనుక అక్కడ వరకే అది కాల్ చేస్తుంది, అది బర్న్ చేస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, రేడియేషన్ అంటే ఇదంతా కాలిపోయి నల్లగా అయిపోయి జనాలు బాగా ఇబ్బంది పడాలి, ఇప్పుడు అది లేదండి. సో క్యాన్సర్ అనగానే అయిపోయింది ఇంకా వదిలేయాలి, ఇక వీళ్ళు ఇంతే అనే పద్ధతి లేదండి. 75-80 సంవత్సరాలు ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా వైద్యం చేయించుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళంతటి వాళ్ళు లీడ్ చేసే పరిస్థితి లేదు, అంత అడ్వాన్స్మెంట్. కానీ అవేర్నెస్ గురించి ఏంటి అంటే పొగాకు, అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఈ పొగాకుతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంది అంటే, తండ్రికి క్యాన్సర్ ఉంది, కొడుకు కూడా పొగాకు అలవాటు ఉంది అంటే 40% రిస్క్ ఉందండి క్యాన్సర్ రావడానికి. సో జీన్స్ ద్వారా కూడా ఈ క్యాన్సర్ ఇబ్బంది పెడుతుంది. సో దయచేసి